అన్న నమస్తే అన్న, మీ పేరు? చెంగయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి. అన్న ఇప్పుడు కేటీఆర్ గారిని విచారణకు పిలిచారు. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే తప్పు బయట ఏమైనా ఉందంటారా దీంట్లో? ఇంట్లో ఎట్లాంటి అవినీతి లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఒక హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచ దేశాలకు పోటీగా ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ కార్ రేస్ అనేది నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకురావాలని, హైదరాబాద్లో పొల్యూషన్ నివారించాలని, ఆ పర్యావరణాన్ని డెవలప్ చేయాలని, ఎలక్ట్రానిక్ వాహనాలను ఇక్కడ డెవలప్ చేయాలని, మంచి మంచి కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలనే ఒక లక్ష్యంతో కేటీఆర్ గారు ఆ రోజు ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించడం. ఈ కార్ రేస్ అనేది ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ఒక 50 నుంచి 60 కోట్ల ప్రజలు ఈ వీక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి మంచి దేశాలు బ్రెజిల్, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ లాంటి గొప్ప గొప్ప దేశాలలో ఈ కార్ రేస్ నిర్వహిస్తారు. అలాంటి ఈ కార్ రేస్ ని ఈరోజు హైదరాబాద్ నగరానికి భారతదేశంలోనే మొట్టమొదటిగా హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా మీరు భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలు వాడాలి, ఎందుకంటే ఈ వాతావరణ పొల్యూషన్ మనం నివారించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన చేయడం చేతకాక ఈ కార్ రేసును మళ్ళీ గత సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించేది ఉండే, కానీ ఇక్కడ ఆయనకు ఈ కార్ రేసు నిర్వహించడం చేతకాక ఈరోజు పొరుగు రాష్ట్రమైనటువంటి చెన్నైకి తరలిపోవడం జరిగింది. అంటే ఇక్కడ అవినీతి జరిగితే మీ ప్రాంతీయ పార్టీ అయినటువంటి డిఎంకేకు ఏ విధంగా ఈ కార్ రేసు పోతుంది? నీకు ఈ కార్ రేసు నిర్వహించడం చేతగాక అక్కడ చెన్నైకి తరలి వెళ్ళడం జరిగింది. బిడార్ రేవంత్ రెడ్డి నివిసారిన హామీలు నెరవేర్చక, నివిసారిన 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు నిర్వహించడం చేతగాక ఈరోజు డైవర్షన్ లో పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు కేటీఆర్ గారిని ఏసీబీకి కార్యాలయానికి పిలవడం జరిగింది. అందులో ఎలాంటి అవినీతి లేదు. కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ కార్యాలయానికి పోయి కడిగిన ముత్తం తిరిగి మళ్ళీ బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బ్యాంక్ టు బ్యాంకు కేటీఆర్ గారు ఏం చేస్తున్నాడు? బ్యాంక్ టు బ్యాంక్. ఇంకా అవినీతి ఏముంది? 55 కోట్లు ఈరోజు బ్యాంక్ టు బ్యాంక్ ఆనే ఉన్నాయి. 55 కోట్లు నీకు చేతనైతే నువ్వు 55 కోట్లు తీసుకురా, అంతేగాని ఈరోజు నీకు చేతగాక అక్కడ ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహించడం చేతగాక ఈరోజు అక్కడనే 55 కోట్లు ఉన్నాయి. ఇందులో ఎలాంటి అవినీతి లేదు. మనోనికి రేవంత్ రెడ్డికి ఏంటంటే కేటీఆర్ గారు ఈరోజు ఇక్కడెక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ ఏమైంది? రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు ఏమైంది? అదేవిధంగా మీరు పింఛన్దారులకు ఇస్తున్నటువంటి పింఛన్లు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని, అదేవిధంగా ఈరోజు లగ్చేళ్ల సంఘటన కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే ఈరోజు ఈ కేటీఆర్ గారు ఎక్కడ మా ప్రభుత్వాన్ని బదలాం చేస్తుండు, మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండు, ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాడు అనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు ఈ కార్ రేసు అనే పేరుతోనే ఈరోజు కేసు పెట్టించి ఈరోజు ఐసీ పిల్లలు బిడ్డ నీవు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉంటారు. కేటీఆర్ గారు ఒక సైనికులుగా ఒక మార్గదర్శిగా టీఆర్ఎస్ విద్యార్థి నాయకుగా ఎల్లవేళ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో మన ఇప్పుడు 6 పథకాలు మీరు ఇవ్వలేదంటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళేమో ఇచ్చిన ప్రతి పథకం ప్రతి ఇంటికి అందుతుంది. కరెంటు ఫ్రీ కానీ, గ్యాస్ 500 కానీ, ప్రతి మహిళకు 2500 కానీ ప్రతిది అందుతున్నాయి అంటున్నారు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రజల దగ్గరికి రేవంత్ రెడ్డి పోతే చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకంటే నువ్వు 2500 రూపాయలు మహిళలకు వస్తున్నాయా? వస్తలేవు. మీరు వికలాంగులకు పెంచుతున్నటువంటి పెంచలేరు. మీరు ఇస్తున్నట్టు ఇందిరా ఇల్లు ఇచ్చిర్రా? ఇప్పటి వరకు ఇవ్వలేరు. మీరు ఇస్తున్నట్టు విద్యార్థులకు 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇప్పటి వరకు ఇవ్వలేరు. అరే ఏం నిర్వహించారా? మీరు ఇచ్చిన హామీలలా ఏది నిర్వహించరు? ప్రజలు చెప్పు తీసుకొని కొడుతుర్రా బాబు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను. మీకు ఇంత ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తున్నట్టు హామీలు నెరవేర్చాలని మేము ఒక బీఆర్ఎస్ విద్యార్థిగా, ఉస్మానియా విద్యార్థిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలంగాణ మీద గోదావరి నదికి సంబంధించిన నీళ్ళ విషయంలో అయినా కానీ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ నాయకులు కట్టలేరు. అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయారు, నీళ్ళలో అన్యాయం జరిగింది. ఇక్కడ ఉండే ఉద్యోగాల ఆంధ్ర ప్రాంతం నాయకులు అన్యాయం జరిగింది. ఇక్కడ నిధులలో ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోవడం, నిధులు నియామకాల ట్యాగ్లతో తెలంగాణ ఉద్యమాన్ని సాధించి తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇక్కడ
ప్రజలకు అదేవిధంగా నీళ్ళు ఇవ్వాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలనే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించి ఈరోజు సెక్రటరీలు అయినా కానీ అదేవిధంగా ఎక్కడెక్కడ కలెక్టరేట్ ఆఫీసులు అయినా కానీ మన పరిపాలన డెవలప్మెంట్ కోసం అదేవిధంగా పోలీసులకు వాహనాలైనా కానీ ఎక్కడెక్కడ ఈరోజు మంచి పరిపాలన కోసం పరిపాలన సౌలభ్యం కోసం అన్ని కట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు గత ప్రభుత్వంలో చూడండి, మీరు కరెంట్ ఎప్పుడైనా ఉంటుందా? ఎప్పుడు ఉండకుండా 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ ఉంటుందా? అరే కరెంటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతానే ప్రజలు ఈరోజు పరిచయంలో ఉన్నారు. అంటే కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఓ విజన్ ఉన్నది, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఒక అవసరాలు ఏ విధంగా తీర్చాలని విజన్. కానీ ఇక రేవంత్ రెడ్డికి మాత్రం ఎలాంటి విజన్ లేదు. ఎందుకంటే నోటుకు దొంగ వ్యక్తి. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ పైసలు రాబట్టుకోవడాలనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుంది తప్ప కానీ ప్రజలకు ఏమైనా చేయాలనే మా లక్ష్యం, ఆశయం, గమ్యం మాత్రం రేవంత్ రెడ్డి లేడు. మేము ఒకటి గుర్తుపెట్టుకుని ఏసీపీ కార్యాలయం కేటీఆర్ గారు వేరు, కడియం నృత్యం తీరు బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.